పునరుద్ధానుడు, గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు, ఉన్నవాడు అనువాడైన మన దేవుడు మనలను ప్రేమించి మరొక పునరుద్ధాన దినమును మనకు అనుగ్రహించి దేవుని సన్నిధిలో ఆయన ముఖదర్శనం చేసుకోవటానికి కృపను అనుగ్రహించిన గొప్ప దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడిచ్చిన ఈ పునరుద్ధాన దినాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, ఈ పునరుద్ధాన దినమందు దేవుడు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుడిచ్చిన వాగ్దానము. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ వచనము. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి కొరకు నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నూతన పునరుద్ధాన దినంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మన కొరకు ఎంతో గొప్ప మేలు దాచి ఉంచారు. నరుల ఎదుట మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మన కొరకు ఎంతో అద్భుతమైన మేలు దాచి ఉంచారు. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. మనం దేవుని సన్నిధికి వెళ్ళి ఆ దేవుని యందు భయభక్తులు కలిగి నరులందరి ఎదుట ఈ పునరుద్ధాన దినములో ఆయనను ఆశ్రయించిన ఎడల ఆయన మనకు ఒక మేలు దాచించారట. ఎంత మంచి మాట అంటే, ఎంత నమ్మదగిన మాట, మనల్ని ఎంత ప్రోత్సహించే మాట. ఏదైనా ఎక్కడైనా అంతమైపోవచ్చు, అడిగంటిపోవచ్చు, కానీ మన దేవుని కృప నూతనముగా వాత్సల్యం పుట్టిస్తూ ఉంటుంది. దినములు గడిచిన కొలది ఆయన కృప నూతనంగా మనకు అనుగ్రహిస్తానే ఉన్న గొప్ప దేవుడు ఆయన. మనకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మన కొరకు ఒక మేలు దాచి ఉంచారు ఆయన. చాలా మంది అనుకోవచ్చు, ఒకవేళ ఉద్యోగాలు అయిపోతున్నాయేమో, ఈ అవకాశాలు లేకుండా పోతాయేమో, తర్వాత నా పరిస్థితి ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి, నేను ఎలా బ్రతకాలి అని ఒకవేళ ఇబ్బంది పడుతున్నారేమో. మన దేవుడు సృష్టికర్త అండి. నీకోసం ఏదైనా సృష్టించగలరు. ఆయన దగ్గర నీ కొరకు దాచియించిన ఆ మేలు ఎంతో గొప్పది. నిరుత్సాహపడద్దు. ఈ పునరుద్ధాన దినములో నా సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నువ్వెక్కడ వేసారిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ ఆందోళన చెందుతున్నావో, నాకింక అవకాశాలు లేవేమో అనుకుని నువ్వెక్కడ బాధపడుతున్నావో, దేవుడు నీతోనే. ఈ వాగ్దానం నీ కొరకే. నువ్వు దేవుని యందు భయభక్తులు ఉంచితే చాలు. నరులందరి ఎదుట యేసయ్యను ఆశ్రయిస్తే చాలు. నీ కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో ఉన్నతమైనది. మన ఎడల ఆయనకున్న తలంపులు బహువిస్తారములు. అవి మనం చేరుకోలేకపోతున్నాం. చేరుకోవాలంటే ఒకటే పని, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయనను ఆశ్రయించాలి. ఈ పునరుద్ధాన దినమున దేవుని ఆలయానికి వెళ్దాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఆ దేవుడిని ఆరాధిద్దాం. అందరి ఎదుట ఎంతో మందిని ఆశ్రయించుంటాం. ఇప్పటికీ మన పనులు అవటం కోసం రకరకాల మనుషులని, రకరకాల వ్యవస్థలను, రకరకాల వస్తువుల్ని ఆశ్రయించాం. ఇబ్బంది పడుతున్నాం. దేవుణ్ణి ఆశ్రయిద్దాం. నా జీవితంలో నాకెంతో ధైర్యాన్ని ఇచ్చే మాట ఈ మాట. నా కొరకు దేవుడు దాచియించిన మేలు అదెంతో గొప్పదండి. నీ కోసం కూడా దేవుడు మేలులు దాచి ఉంచాడు. అవి అయిపోయాయి కాదు, అణగారిపోయాయి కాదు, నిన్ను దాటిపోయాయి కాదు. దేవుని ఎదుట సాష్టాంగపడదాం. దేవుని ఆలయానికి వెళ్ళి ఆయన ప్రజలందరితో కలిసి యుగయుగములు ఉండే దేవుడు, యుగయుగముల వరకు ఉన్న దేవుడు, ఆ దేవుణ్ణి ఆరాధిద్దాం. భయభక్తులు కలిగి ఆయన ఎదుట సాగిలపడదాం, సాష్టాంగపడదాం. దేవా, నీవే నా దేవుడవు, నీవే నా దిక్కు ప్రభువా అని దేవుణ్ణి ఆరాధిద్దాం. నీ కొరకు ఆయన మేలులు దాచించారు. ఈ ఆదివారపు దినమున, ఈ ప్రభువు దినమున, ఈ పునరుద్ధాన దినమున యేసయ్యను ఆశ్రయిద్దాం. మేలులు పొందుకుందాం, ఆశీర్వదించబడదాం. అందరి కొరకు, అందరి ఎదుట యేసయ్యను మహిమపరుద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.